జగన్ 2.0 సూపర్ యాప్ అంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసినటువంటి ఒక యాప్ ఏదైతే ఉందో, ఒక డిజిటల్ విప్లవం అని చెబుతూ వచ్చారో వాళ్ళు. ఆ యాప్‌ను వాళ్ళు లాంచ్ చేశారు. యాప్ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, వాళ్ళకేవైనా ఇది ఒక పరిష్కారంలాగా కనిపిస్తదా అంటే, సూటిగా స్పష్టంగా అవును అని చెప్పలేకపోయినా, ఈ యాప్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రయోజనం లేదు అని చెప్పి అయితే కొట్టిపడేయాలి. ఇప్పటి వరకు ఒక సోషల్ మీడియా యాప్లు ఏముండేటివి, దాంట్లో అందరూ ఉంటారు. ఎవరైనా వైసీపీ కార్యకర్త వాళ్ళ నాయకుడిని కాంటాక్ట్ చేయాలన్నా ఒక సరైన వే అనేది ఉండేది కాదు. వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్న ఆ కంటెంట్ అంతా కూడా వాళ్ళ పార్టీ నేతల దృష్టిలోకి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా ఉండడం, రకరకాలు. అంటే పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నా కూడా గుర్తింపు లేదు, నేను చేసే పనిని మా పార్టీ అధిష్టానం గుర్తించడం లేదు అని చెప్పి దాదాపు ఎవరు అనుకునే ఆస్కారం లేకుండా ఈ యాప్ కార్యకర్తలకు నాయకులకు అనుసంధానంగా పనిచేసే అవకాశాలు అయితే ఉన్నాయి, వీళ్ళు సమర్థవంతంగా దీన్ని కనుక రన్ చేయగలిగితే. ఎందుకంటే దీంట్లో వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ ఉంటారు. సరే, నాయకులు ఎంతవరకు దీన్ని యూజ్ చేస్తారు, ఇందులో పోస్ట్ చేసిన కంటెంట్కు, ఇందులో ఎవరైనా సమస్యలు చెప్పినా, వైసీపీ కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది కలిగినా ఎంతవరకు స్పందిస్తారు అన్నది మరో కీలకం. బట్ ఇంకో కీలకమైన విషయం కూడా ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మీదో, నేతల మీదో, లేకుంటే ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వం మీదో వీళ్ళ వ్యతిరేకుల నుండి దుష్ప్రచారం జరిగితే అందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసమైనా కూడా యాప్ వీళ్ళకు ఉపయోగపడవచ్చు. ఎందుకంటే దీని మీద అంతా వాళ్ళు చర్చించవచ్చు. అదిగో వీళ్ళు సౌండ్స్ ఇట్లా రాసుకుంటూ వచ్చారు, దీని మీద ఏంటి అని చెప్పి వాళ్ళ పార్టీ వర్షన్ను కూడా దాదాపు అందులో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు గట్టిగానే చేయొచ్చు. సో వాళ్ళ పార్టీ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని కరెక్ట్ కంటెంట్తో అంటే తిప్పికొట్టడం కోసం ఉపయోగపడవచ్చు. కార్యకర్తలు ఎనర్జెటిక్గా వర్క్ చేసి వాళ్ళ నాయకుల దృష్టిలో పడి వాళ్ళ పనిని కూడా గుర్తించబడుతుంది అనే ఏమంటారు ఆ పాజిటివ్ వైబ్స్ కనుక కార్యకర్తలకు ఉంటే వాళ్ళు మరింత ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చు. ఇంతవరకు అయితే ఇది ఉపయోగపడుతుంది. సో ఇది మన పార్టీ యాప్, మనమే కదా అని చెప్పి ఎవరైనా ఎక్కడైనా కనుక మళ్ళీ రెచ్చిపోయి అక్కడ ఏమైనా కంటెంట్లు పోస్టులు చేస్తే మాత్రం ప్రభుత్వం డెఫినెట్లీ మిగిలిన యాప్ల్లో ఏ విధంగా అయితే వెంటాడి ఏమీ లేని దగ్గర కూడా నిర్బంధాలు, అరెస్టులు, కేసులు అంటున్నారు. ఇక్కడ కూడా అవైతే ఏమీ తప్పవు. ప్రభుత్వ నిర్బంధకాండ నుండి, ప్రభుత్వం పెట్టే కేసుల నుండి, ఇటువంటి దగ్గర నుంచి ఉపశమనం అయితే ఈ యాప్ ఏమి కలిగించదు. యాప్ ఏం ఉపశమనం కలిగిస్తుంది? మిగిలిన యాప్లలో ఏదైనా మంచి కంటెంట్లో, మంచి వీడియోలో పోస్ట్ చేసినా వాళ్ళు డిలీట్ చేసేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఈ యాప్లో ఎవరు డిలీట్ చేసే పరిస్థితి ఉండదు. అండ్ వైసీపీ వాళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకు తీసుకురావడం కోసం. సో నాయకులకు, కార్యకర్తలకు మొత్తం అంతా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అందరికీ కనుక ఒక కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. ఇటువంటి ప్రయోజనాలు అయితే డెఫినెట్లీ పార్టీ పరంగా వాళ్ళకు ఉన్నాయి. ఇదైతే పార్టీ వ్యూ పాయింట్లో ఖచ్చితంగా వాళ్ళకు పాజిటివ్ వైబ్స్ తీసుకురావచ్చు. బట్ ఇదంతా కూడా ఎలా రన్ చేయగలుగుతారో అనేది ఇంపార్టెంట్. దాంట్లో అసలు వాళ్ళ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా యాప్ని యాక్సెస్ చేస్తుంది, కార్యకర్తలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, ఇందులో కంటెంట్ని ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారు, ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లేండి. ఎందుకంటే ఇక్కడ కూడా అన్నీ వీళ్ళు ఫార్వర్డ్ మెసేజ్లో ఎవరో క్రియేట్ చేసిన కంటెంటో లేకపోతే ఇంకేదో భజనలో ఇవే అనుకుంటే దానివల్ల ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. సరే, ఇప్పుడే కదా లాంచ్ చేశారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూద్దాం.